అసలు ఎవడు పెట్టిన కేసు వీళ్ళే కదా. నా చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే అర్ధరాత్రి పూట నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి 100 రోజుల పాటు జైల్లో పెట్టి మళ్ళీ నన్ను జైల్లో పెడితే ప్రశ్నించారు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ తీర్మానం వలన ఏ ఒక్కరోజు కూడా ప్రశ్న ఆపలే, తల వంచలే. నువ్వు 100 కోట్లు ఇస్తానా, పదవులు ఇస్తానా, తల వంచకుండా ఇవాళ ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సు పనిచేసినటువంటి తీర్మానం వలన ఇవాళ మీ తమ్ముడు, నేను 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, రెండోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. కొంచెమంత తేడాలో ఓడిపోవడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే, ఎవరన్నా ఆస్తులు పోగేసుకోవడానికి, సంపాదించుకోవడానికి వస్తారు, కానీ నేను ఎన్నికల్లోకి వచ్చే ముందే నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి వస్తూ ఉన్నాను. ఎవరైనా చేస్తారు ఈ మాట? ఎవరు చేయరు, కానీ నేను చేస్తూ ఉన్నాను. ఇవాళ మొత్తం భారతదేశానికి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి రాజకీయాన్ని చూపించాలనుకుంటున్నా. రైట్ టు రీకాల్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. పని చేయకపోతే జవాబుదారీతనం ప్రజల చేతిలో ఉండాలి. ఒక నాయకుడికి ఇంట్లో ఒక జీతగాన్ని పెట్టుకుంటాం, పని చక్కగా చేయకపోతే 5 ఏళ్ల కాలం ఉంచుకోం కదా. రేపు ఎల్లుండో తీసేస్తాం. ఇంట్లో పని చేయకపోతే, బాగా చేయకపోతే తీసేస్తాం, ఇంకో వాళ్ళని పెట్టుకుంటాం. మరి రాజకీయ నాయకులు కూడా 5 ఏళ్ల వరకు ఎందుకు ఉంచాలి? అందుకోసమే రైట్ టు రీకాల్. ఏడాది కాలం పాటు ఉండాలి, పని చక్కగా చేసినా చేసి, లేకపోతే నువ్వు దిగిపోవని చెప్పాలి. అటువంటి హక్కులు ప్రజలకు ఉండాలని చెప్తా ఉన్నాను. అలాగే ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకు యాజమాన్యం నుంచి దొరికేటువంటి సహకారాన్ని మరింత రెట్టింపు చేయడం కానీ, వీటన్నిటికీ ఇటు యాజమాన్యానికి, ఇటు ప్రైవేట్ టీచర్లకు ఖచ్చితంగా ప్రభుత్వానికి పట్టభద్రులకు ఎట్లయితే వారధి ఉంటారో, ప్రైవేట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో సోదరిమణులారా, మీ యాజమాన్యాలు పైన ఉన్నప్పటికీ ఏ కష్టం ఉన్నా నాకు చెప్పండి. వాళ్ళని మెప్పించి ఒప్పించి మీ అందరి కష్టాలు తీర్చేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది మామూలు సాధారణ పొలిటికల్ మీటింగ్ కాదు కాబట్టి, పొలైట్ మీటింగ్ కాబట్టి నా మాటలు మీకు వేరే రకంగా కావాలని ఉన్నప్పటికీ కూడా ఈ క్షణంలో అవి మాట్లాడలేము. కాబట్టి